సుప్రీంకోర్టు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మంగళగిరికి చెందిన సీనియర్ న్యాయవాది లంకా శివరాం ప్రసాద్ స్పందించారు. వీక్షిద్దాం మనసులో మాట. సుప్రీంకోర్టు స్థాపించబడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం ఇదొక చారిత్రాత్మక యాత్రగా మనం అభివర్ణించుకోవచ్చు. సుప్రీంకోర్టు భారత న్యాయ వ్యవస్థకి ముఖ్యమైన స్తంభం. 1950 జనవరి 28వ తారీఖున ఇది ఆవిర్భవించింది. దేశంలోని న్యాయ వ్యవస్థకు అత్యున్నత స్థాయిని అందించింది సుప్రీంకోర్టు. స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగం రచింపబడిన తరువాత వెంటనే దేశ ప్రజల హక్కులను పరిరక్షించడం కోసం అని చెప్పేసి మరియు న్యాయ వ్యవస్థలో సమానత్వాన్ని నెలకొల్పడానికి సుప్రీంకోర్టును స్థాపించబడింది. ఇకపోతే ఇది సుప్రీంకోర్టు ఈ సంవత్సరంతో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చరిత్రాత్మక సందర్భంగా భారత న్యాయ వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి మరియు రాజ్యాంగానికి గౌరవం తెలిపే రోజుగా నిలిచిపోతుంది ఈరోజు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేవలం న్యాయ నిర్ణయాలు మాత్రమే కాకుండా ప్రజల హక్కులకు పరిరక్షణగా అందించిన విధానాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇది సుప్రీంకోర్టు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి అత్యున్నత న్యాయస్థానం. దీనికి ఉన్నటువంటి ప్రధాన విధులు ఏంటంటే సమాన్యాయం, ప్రజల హక్కులకు రక్షణ, రాజ్యాంగ వ్యాఖ్యానం. గడిచిన 75 సంవత్సరాల్లో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి కేసులు, దేశగతిని నిర్ణయించినటువంటి కేసులుగా చెప్పుకోవచ్చు. కేశవానంద భారతి కేసు ఒకటి 1973లో వెలువరించడం జరిగింది. అలాగే 1978లో మనేకా గాంధీ కేసు ఒకటి తీర్పు చెప్పడం జరిగింది. ఈ కేశవానంద భారతి కేసులో రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణాన్ని రక్షించడానికి ఈ తీర్పు చాలా కీలకంగా ఈరోజు కూడా ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుంది. నెక్స్ట్, మనేకా గాంధీ కేసులో వ్యక్తిగత స్వేచ్ఛకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. మూడవది అయోధ్య కేసు. మూడవది వివేకా కేసు అవుతుంది. విశాఖ కేసు 1997లో అది మహిళల భద్రతకు సంబంధించిన గైడ్లైన్స్ని జారీ చేసింది సుప్రీంకోర్టు. నాలుగవది అయోధ్య కేసు. ఇటీవల కాలంలో 2019లో ఈ తీర్పు దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోయింది. ఇక భవిష్యత్ దిశగా మనం చూసుకున్నట్టయితే భారత సుప్రీంకోర్టు అనేక సవాళ్లను ఎదుర్కొంది, అలాగే ఎదుర్కొంటూ ఉంటుంది. న్యాయ వ్యవస్థ వేగవంతం కావడం, కేసుల ఆలస్యాన్ని తగ్గించడం, డిజిటలైజేషన్ను మరింత విస్తరించడం అనే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఇప్పుడు సుప్రీంకోర్టు. ఈ క్రమంలో దేశం మొత్తంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో ఏ కేసు జరుగుతున్నా ఆ కేసు విషయాలు తెలుసుకునే సౌలభ్యం ఏర్పడింది డిజిటలైజేషన్ అవడంతో. ఇంకా రాబోయే కాలంలో కేసుల ఫైలింగ్ కూడా ఆన్లైన్లోనే జరిపే విధానం కూడా తీసుకురాబోతుంది. అన్ని కోర్టులు కూడా పేపర్లెస్ కోర్ట్స్. ఇది ఇప్పుడు ప్రజలు న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెంచుకోవడానికి కోర్టు చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి పునాది వంటివి. కనుక సుప్రీంకోర్టు భారత ప్రజాస్వామ్యానికి తలమానికం. 75 సంవత్సరాల ఘన చరిత్రని జరుపుకోవడం కేవలం కోర్టు ఘనత కాదు, ఇది ప్రజాస్వామ్యానికి చేసిన న్యాయ సేవలకు ఇచ్చే గౌరవంగా మనం అందరం ఈ సందర్భాన్ని మరింత న్యాయ నిర్మాణ విధానాలకు, సమాజంలో న్యాయ సమానత్వానికి పునాదిగా నిలిపేందుకు శ్రద్ధ చూపాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.